థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మీకు లైవ్లో అసలు ఎక్కడెక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొని దానికి సంబంధించి ఏ జిల్లాల్లో ఎటువంటి వర్షపాతం నమోదైంది, దానికి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మీకు వివరించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి పీసీఆర్ ఎన్ని సెంటీమీటర్స్ ఇక్కడ మీరు చూడండి, ఒకసారి హోల్డ్ చేయండి దీన్ని. హనుమకొండ భీమదేవరపల్లి దగ్గర 412.3 mm అంటే అది 41 సెంటీమీటర్లు. తర్వాత వరంగల్లోని పర్వతగిరి, వరంగల్ జిల్లా పర్వతగిరి కల్లేడ దగ్గర 38 సెంటీమీటర్లు, వరంగల్ కిల్లా వరంగల్ దగ్గర 33 సెంటీమీటర్లు, తర్వాత వరంగల్లోని నెక్కొండ రెడ్లవాడ దగ్గర 33 సెంటీమీటర్లు, హన్మకొండ ధర్మాసాగర్ అంటే మీరు చూడండి వరంగల్ హన్మకొండ ఈ ప్రాంతాలు కనబడుతున్నాయి. ఆ తర్వాత 9వ నెంబర్ దగ్గర హుస్నాబాద్లో కూడా 29 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత జనగాం, వరంగల్, హన్మకొండ కంప్లీట్గా మీరు ఇక్కడ ఓవరాల్ ఈ యొక్క చాట్లో చూస్తుంటే హైయెస్ట్గా హన్మకొండ, వరంగల్, ఇటువైపు జనగామలే కనిపిస్తాయి. ఉమ్మడి వరంగల్ జిల్లానే అత్యధికంగా కనిపిస్తోంది. మరోవైపు కింద మీరు చూస్తే అక్కడక్కడ కరీంనగర్ ఉంది. కరీంనగర్ హుజురాబాద్లో బోర్నపల్లి దగ్గర 24 సెంటీమీటర్ల వర్షపాతం. ఆ తర్వాత కరీంనగర్ చిగురుమామిడి దగ్గర 23 సెంటీమీటర్ల వర్షపాతం. మహబూబాద్లో కూడా ఇనుగుర్తి దగ్గర 22 సెంటీమీటర్ల వర్షపాతం. సిద్దిపేటలో గండిపల్లి దగ్గర 21, సిద్దిపేట దగ్గర రేబర్తి దగ్గర 20 సెంటీమీటర్లు. సో ఎక్కువగా ఎఫెక్ట్ అయిన ఏరియాస్ ఏంటంటే ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ ఈ ప్రాంతాలు మాత్రమే ఈ చార్ట్ మొత్తంలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి వెంకటరత్నం సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, సో ఉమ్మడి వరంగల్ వ్యాప్తంగా భీమదేవరపల్లి 41 సెంటీమీటర్లు, ఆ తర్వాత ఫస్ట్ 10 పొజిషన్స్లో కూడా ఉమ్మడి వరంగల్ ఉంది. ఓవరాల్గా ఈ చార్ట్లో మొత్తం కూడా వరంగలే కనిపిస్తోంది. సో వరంగల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకి వరదల తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పబ్లిక్ ఎలా ఫీల్ అవుతున్నారు, మరో 24 గంటల పాటుగా ఈ వరదలు కొనసాగే అవకాశం ఉంది, ఎలా ఉంది, వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయా? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా గతంలో వర్షాకాలంలో పడ్డదానికంటే అధికంగా వర్షపాతం నమోదైంది. భీమదేవరపల్లిలో 41 సెంటీమీటర్లు, పర్వతగిరిలో ఇక్కడ 38 సెంటీమీటర్ల వర్షపాతం అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ వర్షపాతం నమోదైంది. దీని ఎఫెక్ట్ కూడా మొత్తం ప్రజలు కూడా కంప్లీట్ గా ఇళ్లకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి, బయటికి రాలేనటువంటి సిచ్యువేషన్స్. ముసలి వాళ్ళు అలాగే కొంతమంది అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. ఓవైపు ఈదురుగాలు కూడా వీస్తుండడంతో మొత్తం హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతం అంతా చిగురుటాకులా వణికిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జనగామ జిల్లా మచ్చపాడి గ్రామంలో ఉన్నాము. మొత్తం వరదలతో కూడా పంట పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం విజువల్స్ లో చూసినట్టయితే ఆ వాతావరణం కూడా చాలా మొత్తం పంటలు కూడా ఎక్కడికక్కడ మొత్తం నీట మునిగి పోయినటువంటి పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ ఇప్పటివరకు కొంత పంట నష్టం అంటే పూర్తి స్థాయిలో దిగుబడి రాని సమయంలో కూడా ఎక్కువగా ఇట్లాంటి వరద నష్టంతో ఇంకా ఇబ్బందులకు పాలవుతున్నటువంటి పరిస్థితి. రైతులు మాత్రం తీవ్రంగా నష్టపోయారు అనుకోవచ్చు. ఇప్పటికి కొంతమంది మచ్చపాడి గ్రామంలో ఉన్నటువంటి రైతులతో మనం మాట్లాడదాం. అసలు వాళ్ళ పరిస్థితి నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, మళ్ళీ ఈ రోజు నుండి మరో 24 గంటలు వర్షపాతం నమోదవుతుంటే ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం మనం. ప్రస్తుతానికి మురళి గారు, మీరు చెప్పండి, ఇప్పుడు నిన్న మొన్న కురుస్తున్నటువంటి వర్షాలు అసలు మళ్ళీ కూడా మేఘావృతమైనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది, మీ గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? జనగాం జిల్లా నర్మేట మండల్ మచ్చపాడు గ్రామంలో అతివేగంగా వర్షాలు పడడంతో వర్షాలు కల్లాలైతే వరి కోతలు కొయ్యకుంటూ కల్లాలని ఒడ్లు పారిపోయి అన్ని నీళ్ళలా మునిగిపోయినాయి. కాబట్టి వర్షాకాలంలో బాగా వరదలు పడి మచ్చపాడు గ్రామంలో ఊరి మధ్యన పిడుగు పడ్డది. ఆ పిడుగు బీభత్సమైంది, ఇండ్ల మీద పడేది. చాలామంది ఆరోగ్యం ఖరాబ్ అవ్వడం. ఇది గవర్నమెంట్ ఆ వర్షాకాలాన్ని అది చేసుకుంటూ పేదల ప్రజలకు అందరికీ సహకారం చేయాలని నేను మనవి చేస్తున్నాను. మీకు ఈ పంట నష్టం కనుక చూస్తుంటే మొత్తం వరి అంతా నీళ్ళ రాలిపోయింది, పత్తి కూడా పనికి రాకుండా పోయినటువంటి పరిస్థితి. మరి ఈ నష్టం పైన ఎట్లా అనిపిస్తుంది మీకు? మళ్ళీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది ఈ పంటలు? ఉపయోగపడదు, అది మొత్తం నీటి మునిగిపోయింది. వరి అయ్యే కోతకొచ్చే వరినే మునిగిపోవడం జరిగింది. దానివల్ల మీరు గవర్నమెంట్ ఏమైనా చర్య తీసుకోవాల్సింది ఉన్నదని నేను మనవి చేస్తున్నాను. మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? ఇప్పుడు మీ ఊళ్ళో గ్రామ పంచాయతీలో చూసినట్టయితే ఈ వాతావరణము మళ్ళీ ఇంకో 23 గంటలు 24 గంటలు ఉండే అది మీరు పంటల నష్టాలు ఎట్లా ఉన్నాయి? మా పత్తి చేను ఖరాబ్ అయిపోయింది, వరి చేను మొత్తం నీళ్ళలో మునిగిపోయింది. అదేవిధంగా మాకు గన్లు పడి కుంటలన్నీ చెగిపోయినాయి. అదేవిధంగా పత్తి చేనులు కూడా నష్టమైనాయి, వరి చేనులు కూడా నష్టమైనాయి. మాకు గవర్నమెంట్ అయినా నష్టపరిహారం చెల్లించి మాకు రైతులను ఆదుకోవాలని మరి గవర్నమెంట్ కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో విధాల గ్రామాలలో ఇండ్లు కూడా కూలిపోయి అన్ని నీలమట్టం అయిపోయినాయి.
కాబట్టి వాటికి కూడా ఇండ్లు ఇప్పించే ఏర్పాటు చేయాలని అడుగుతున్నాను. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ పంట నష్టమే కాకుండా పాత ఇండ్లు కూడా మొత్తం కూలిపోయినటువంటి పరిస్థితి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఒక్కసారి ఆ వాతావరణం కూడా అంటే మచ్చుపాడి గ్రామంలో కూడా నిన్న వాతావరణం ఒక్కసారి మేఘావృతమైన తర్వాత పిడుగు పడడంతో ఇళ్లపై పిడుగు పడడంతో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మొత్తం భయావహంగా గురైనటువంటి పరిస్థితి. పంట Right. నష్టాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వం దీనిపై కూడా తమ నష్టాన్ని భరించాలన్నటువంటి ఒక విజ్ఞప్తి మాత్రం మచ్చుపాడి గ్రామ ప్రజలు జనగామ జిల్లా వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి మనోజ్. రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా ఇది వరంగల్లో పరిస్థితి. మీరు చూస్తున్నారు కదా విజువల్లో, ఎక్కడ చూసినా కూడా పంట చేలన్నీ మునిగిపోయాయి. అటు ఏపీ వ్యాప్తంగా జరిగింది ఇదే. ఉద్యాన పంటలు పూర్తిగా నాశనం అయిపోయాయి, పూర్తిగా నేల కొరిగిపోయాయి, వరి పూర్తిగా కూడా నీళ్ళలో నీట మునిగిపోయింది, నానిపోతోంది. ఒక్క ధాన్యపు గింజను కూడా రైతులు తీసుకోలేని పరిస్థితి. ఈ మోంతా తుఫాన్ వర్షపు నీటిలో వ్యవసాయ రైతుల యొక్క కన్నీళ్లు కూడా కలిసిపోయాయి. వారి యొక్క ఆవేదన కనిపిస్తోంది. కొంతమంది ఎకరాలే పెట్టిన వారంతా కూడా ఇప్పుడు చాలా తీవ్రంగా నష్టపోయారు. అదంతా కూడా మా ప్రతినిధి వెంకటరత్నం చూపిస్తున్నటువంటి ఆ విజువల్ మొత్తంలో కూడా వెనకాల మీకు కనిపిస్తుంది. నీరంతా కూడా అది పొలంలో వరి ధాన్యం ఇంకొక 15-20 రోజులు అయితే వరి ధాన్యం చేతికి వచ్చేది, పూర్తిగా హార్వెస్టింగ్ సిచ్యువేషన్ స్టార్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు కరెక్ట్గా అదే సమయానికి భయంకరమైనటువంటి మోంతా తుఫాను ప్రభావం చాలా పెను ప్రభావం చూపించింది. వ్యవసాయ రైతులు లక్షల ఎకరాల వరి ధాన్యాన్ని, కొన్ని లక్షల టన్నుల పత్తిని మొత్తాన్ని కూడా ఇప్పుడు కరెక్ట్గా తీయాల్సిన సమయం అది.